ద్వాదశ రాశుల వారికి 2025 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అందుకు తగిన పరిహారాలేమిటి అనే విషయాలను జ్యోతిష్య రత్న వైదిక జ్యోతిష్య నిపుణులు గ్రహ దోషాలకు పరిహారాలు చెప్పడంలో దిట్ట అయినటువంటి బ్రహ్మశ్రీ కంచి శేషగిరిరావు గారు వివరిస్తారు. గతంలో ప్రముఖ సంస్థకు రత్న శాస్త్ర నిపుణులుగా కూడా కంచి శేషగిరిరావు గారు వ్యవహరించారు. మరి ఇక ఆలస్యం చేయకుండా 2025 వార్షిక ఫలితాలను వారి ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలా ఉంది గురువు గారు? కర్కాటక రాశి వారికి అయితే కనుక మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం మార్చి చివరి నుంచి ఈ అష్టమ శని అనేది ఏదైతే గత 2.5 ఏళ్ళుగా ఉందో ఆ అష్టమ శని అనేది తొలగిపోవటం అనేది అయితే ఉంటుంది. అయినప్పటికీ అష్టమ శని ప్రభావం అనేది కొంతవరకు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల వీరు చాలా వరకు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవటం, తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా అంటే ఒక సమస్య వచ్చినప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికి ఏదో రకంగా దైవవశాత్తు ఆ సమస్య నుంచి బయటపడటం, ఇటు ఉద్యోగాల్లో అయితేనేమి వ్యాపారాల్లో అయితేనేమి అవసరానికి తగినట్టుగా ఆ గుర్తింపు గౌరవాలు, వ్యాపారం అయితే కనుక అవసరానికి రావాల్సిన లాభాలు, ఈ రకంగా మరి ఎంతో కొంత లాభం పొందుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ అష్టమ శని ప్రభావం వల్ల వీరికి మధ్య మధ్యలో ఏమైనా సరే కొంతవరకు అనారోగ్యాలు, ముఖ్యంగా ఎముకలు కీళ్ళు నరాలకి సంబంధించినవి కానీ, తర్వాత ఏవైనా సరే మరి ఇన్ఫెక్షన్స్ కి సంబంధించినవి కానీ, ఎలర్జీ ఇలాంటి వాటికి సంబంధించినవి ఏమైనా సరే కొంత ఇబ్బంది మధ్య మధ్యలో వీళ్ళు పడుతూ ఉండటం అనేది కూడా జరుగుతోంది. ఎప్పుడైతే ఇటు మరి ఈ శని మార్చి 29 రాత్రి నుంచి మరి మేనంలోకి వస్తాడు, భాగ్యస్థానంలోకి రావటం అనేది ఉంటుంది. మరి లాభాధిపతి కూడా భాగ్యస్థానంలోనే గోచలో ఉండటం అనేది కూడా జరిగింది. కనుక ఇప్పుడు ఏదైనా సరే ఈ కర్కాటక రాశి వాళ్ళు మరి వారి యొక్క ఉద్యోగాల్లో పై వారి వల్ల ఏదైనా సరే ఇబ్బందులు పడుతున్నా ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా అంటే ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే ఉద్యోగంలో వీరు ఎంత విజయం సాధిస్తున్నప్పటికీ కూడా అక్కడ బాగా ఒత్తిడి, పని భారం కూడా అలానే ఎక్కువ అవుతాం అనేది ఈ అష్టమ శని ప్రభావం వల్ల వాళ్ళకి సంభవిస్తోంది. ఎప్పుడైతే ఈ అష్టమ శని వెళ్ళిపోతాడో అప్పటి నుంచి ఈ వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత ప్రశాంతమైన వాతావరణం ఉండటం, ఇప్పటిదాకా మన పై వాళ్ళు ఎవరైతే వేధిస్తున్నారో ఆ వేధింపు నుంచి మనం కొంత ఉపశమనం పొందటం, ఇలాంటి మంచివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి జరగబోతున్నాయి. అంతేకాకుండా ఈ కర్కాటక రాశిలో ఎవరైతే మరి స్థాన మార్పుల కోసం అన్వేషిస్తున్నట్టయితే కనుక, అంటే ఇప్పటిదాకా మనం పలానా ఊర్లో ఉన్నాం, మరి రేపు సంవత్సరం మనం ఇంకో ఊరికి వెళ్తే మంచిదా కాదా, అక్కడికి వెళ్తే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలా కొన్ని ప్రశ్నలు మనకి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ స్థాన మార్పులకు కానీ ప్రదేశ మార్పులకు కానీ ఏమైనా ప్రయత్నాలు చేయాలి అనుకుంటే కనుక ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇక వివాహం కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు, సంబంధాలు దగ్గర దాకా వచ్చి కుదరకపోవటం, ఇలాంటి పరిస్థితులు అయితే ఉండొచ్చు. కానీ ఇటు పునర్వసు 4వ పాదం వారికి కానీ, తర్వాత వచ్చేప్పటికి ఆశ్లేష అన్ని పాదాల వారికి కూడా ఈ వివాహ సంబంధించిన విషయాల్లో బాగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అది పెద్దల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని ఒప్పించి చేసుకోవాలి. ఇలా ఏదైనప్పటికీ కూడా ఈ ప్రేమ వివాహాలు ఫలించాలి అని కోరుకునే వ్యక్తులు కూడా వీరికి ఎక్కువగా మరి జూన్ దాటిన తర్వాత నుంచి, ముఖ్యంగా జూన్ నుంచి ఈ డిసెంబర్ మధ్య ఉండే పీరియడ్లో అలాంటి రకమైన ప్రయత్నాలు చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు కూడా విజయం పొందే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ శాతం అనుకూలకంగానే ఉంది. ఎందుకంటే ఇప్పటికే మరి భాగ్యంలో రాహు విదేశాలకి సంబంధించిన స్థానంలో ఉన్నాడు. తర్వాత కూడా మళ్ళీ మనకి రాజ్యస్థానంలోకి రాహు అంటే మేషంలోకి రావటం అనేది అయితే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మేషంలోకి రాహు వస్తాడో అప్పటికి కొద్దిగా తరచూ ఏదైనా సరే ఈ తలకు సంబంధించినవి కానీ,
మరి ఏదైనా సరే కళ్ళకి సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బందులు వస్తాయి, కానీ మిగతా అన్ని విషయాలు కూడా చాలా శాతం అభివృద్ధిదాయకంగానే ఈ కర్కాటక రాశి వారికి కూడా ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. గురువు గారు, కర్కాటక రాశి వారికి చాలా వరకు బాగుంటుందనే చెప్పారు. అర్ధాష్టమ శని కూడా అష్టమ శని కూడా వెళ్ళిపోతుందని చెప్పారు. అవునవును. కానీ వాళ్ళకి అదే సమయంలో కొన్ని సమస్యలు కూడా రావచ్చు అంటున్నారు. అవును, రాహు వల్ల రైట్. మరి వాటికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? తప్పకుండా కర్కాటక రాశి వారికి కూడా మనం అంటే పరిహారాలు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకే రకమైన సమస్యలు ఉండవు. అంటే ప్రతి ఏడాది అంటే ఇప్పుడు నాకు ఉద్యోగం గత ఏడాది బాగా ఇబ్బంది పెట్టింది అనుకోండి, ఈ సంవత్సరం ఇంటి సమస్యలు లేదా రోగ సమస్యలు ఏదో ఒకటి సమస్య అనేది ఉంటుంది. బట్ అది ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రకమైన సమస్య మనం ఎదుర్కొనేది అయితే ఉంటుంది. పరిపూర్ణంగా అన్ని రకాలుగా సుఖం పొందుతున్నాము అనుకునే మనుషులు చాలా తక్కువ మంది ఉండటం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహస్థితి అనేది ఒక్కొక్క నెల, కొన్నిసార్లు 6 నెలలకు ఒకసారి, కొన్నిసార్లు 3 నెలలకు ఒకసారి ఈ గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది. కనుక ఆ గ్రహస్థితి మారినప్పుడల్లా కూడా గోచారంలో కొంతవరకు మనం ఇబ్బంది ఎదుర్కోవటం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ మనం ఏమైనప్పటికీ కూడా అంటే ఈ బాగుంది అనేది బాగుండకపోతే అక్కడ బాగుండకపోతే అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం పరిశీలన చేసినప్పుడు గ్రహచారాన్ని ఇక్కడ మనం రాహువు కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుందని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. కనుక ఈ రాహుకి సంబంధించినంత వరకు మనం ఏదైనా సరే రెమెడీ చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అనేది అయితే ఉంటుంది. దానికి ఏం చేయాలి అంటే కనుక మనం ఒకటి ఏం చెప్తున్నాం అంటే కనుక ఒక స్తోత్రం లాంటిది చదువుకోండి అనేది ఒకటి చెప్తున్నాం. తర్వాత ఏదైనా సరే అన్ని రకాల వాళ్ళు కూడా తేలిగ్గా ఆచరించగలిగే పరిహారాన్ని మరొకటి చెప్తున్నాం. బయట ఏదైనా సరే గొల్లలకి గోపురాలకి వెళ్ళి చేసేది ఏదైనా ఉంటే కనుక అలాంటిది ఒకటి చెప్తున్నాం. అంటే ఇందులో ఎవరికి ఏది చేయడానికి ఆస్కారం ఉంటే కనుక అది చేస్తారు అనే ఒక సదుద్దేశంతో అందరికీ ఎంతో కొంత మంచి జరగాలి అనే ఒక ఆకాంక్షతోనే మనం ఈ రకంగా 3 రకాల పరిహారాలను కూడా సూచించడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు అలాగే ఈ కర్కాటక రాశి వారు ఏం చేయాలి అంటే కనుక ఈ ఏడాది అంతా కూడా ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించినవి ఏవైనా సరే చేసుకోవటం వల్ల వారికి ఉండే అనేక రకాలైన ఒత్తిళ్ళన్నిటి నుంచి కూడా బయటపడతారు. ఎందుకంటే సాధారణంగా ఈ కర్కాటక రాశి వచ్చే ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి ఆర్థిక సమస్యల కన్నా కూడా ఇది చంద్రుడి ఆధిపత్యంలో ఈ రాశి అనేది ఉంటుంది. కనుక వీళ్ళు ఎక్కువగా మానసికంగా కొంత స్టేబుల్ గా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళకి సమస్యలు ఉన్నా లేకపోయినా ఒక రకమైన చంచల్యం ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. కనుక దానికి కూడా ఈ రాహు ఎంతో కొంత దోహదం చేస్తాడు. అందుకే వీళ్ళు ఏదైనా సరే దుర్గా సప్తశ్లోకి అని చెప్పి 7 శ్లోకాలు ఉంటుంది. అది నిత్యం చదవటం వల్ల అన్ని రకాల ఇబ్బందుల నుంచి కూడా వీళ్ళు బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఏదైనా సరే ఒక మాకంత స్తోత్రం చదివే తీరిక లేదు అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా వారికి స్నానం చేసి వచ్చాక అవకాశం ఉంటే ఒక 27 సార్లు ఓం దుం దుర్గాయ నమః, ఓం దుం దుర్గాయ నమః ఈ రకంగా కనుక చదివినట్టే తప్పకుండా మనకి మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. ఇక మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే తేలిగ్గా చేసుకోగలిగినది కొద్దిగా మంగళవారాల పూట ఒక చెంచా తేనె ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో అప్పుడప్పుడు జల్లుతూ ఉండటం వల్ల కూడా ఈ ఎలాంటి మానసిక ఒత్తిడి ఉన్నా కూడా దాని నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంది. గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది 2025 చెప్పారు. అయితే మీ జన్మ జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశల ఆధారంగా మీకున్న అవరోధాలు ప్రతికూల పరిస్థితులు తొలగించి మంచి ఫలితాలు పొందేందుకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.